నాకు తెలియక ఒక విషయము ఈ మధ్య నేను చాలా సార్లు వింటున్నా, ఏదో ఆడవాళ్ళని నేర్పిస్తే అది అవుతుంది, ఆడదాన్ని బాధ పెడితే ఇది అవుతుంది, ఏదో చెప్తున్నారు. సరే బాగుంది, యాక్సెప్టెడ్. ఆడవాళ్ళని నేర్పిస్తే అది ఇది అవుతుంది, కరెక్టే, ఓకే అబ్బా ఒప్పుకుంటా. ఆడదాన్ని నేర్పిస్తే జన్మ ఉండదు, పుట్టకూడదు, ఓకే ఓకే యాక్సెప్టెడ్. మరి మగాడిని నడిపిస్తే ఏమవుతుంది అంటే, ఆడవాళ్ళు పై నుంచి దిగి వచ్చినారు, మగాళ్ళు కింద నుంచి వచ్చినారు. వాళ్ళ అమ్మోలు కానీ వీళ్ళ అమ్మోలు కానీ 176 మంది 176 రకాలుగా ఏడిపిస్తూ ఉంటాయి. దాన్ని ఏం చేయాలా? పెళ్లికి ముందు 10 రకాలుగా ఉంటారు, పెళ్లి తర్వాత 100 రకాలుగా ఉంటారు. ఏడిపించేది మాత్రం మామూలే కదా. ఈ రోజుల్లో ఎవరు ఆడవాళ్ళు నేర్పిస్తున్నారు? ఓకే ఓకే అది కూడా యాక్సెప్ట్ చేద్దాం. సరే, కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. ఎలా ఉంటుందో తెలుసా? కర్మ ఈక్వల్ గా పెడుతుంది. బాగా కరెంట్ షాక్ అనేది ఎలా తగులుతుంది? సమానంగా ఉంటుంది. పట్టుకునింది అనుకో కరెంటు, కరెక్ట్గా దించుతుంది. ఆడది కదా చిన్నగా పెడతాం, మగోడు కదా గట్టిగా పెడతాం, ఏ ఉండదు, పెద్ద కసక్కని దించుతుంది. కాబట్టి ఆడదైనా మగాడైనా తప్పు చేసేటప్పుడు ఆలోచించుకుని 100 సార్లు చేయండి. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ్.